మీరు మ్యూట్ లో ఉన్నారు గురుగారు. ఇది శ్రద్ధరావృతం ఆ, 7 అక్షరాలకు ఉంటుంది. 7 అక్షరాలు యుత అని అంటారు. మునిత్రయ యతియుత. మునిత్రయ యతి అంటే 7, ముని అంటే 7. 7, 3, 21 అక్షరాలు దాంట్లో ఉంటాయి. ఏదంటే 7 అండి? ముని అంటే 7. మునిత్రయ యుత. ఆహా, 7 మూడు ముని. మునిత్రయుతానా? ఓకే, 7, 3, 21. శ్రద్ధరా కీర్తితేయం అని. అంటే సంస్కృతం ప్రకారంగా చివరిది యతి, అంటే మొదటి అక్షరం యతి కాదు. అవును. తెలుగులో యతి అంటే మొదటి అక్షరాన్ని కూడా రువ్వళి అంటాం, యతి అంటారు. అవును. పాదాంతం యతి అనే సంస్కృతం తెలుగులో లేదు. పాదాంత యతి తెలుగులో సంస్కృతం. మూడవది పాదాంత యతి. మధ్యలో 2 విరుపులు వస్తాయి. యా సృష్టి స్రష్టురాద్యా వహతి విధికృతం యా హవిర్యా చహోత్రీ. ఇది ఈ లైన్ మీరు చాలా చక్కగా, చాలా బాగుంది లయాత్మకంగాను. అది ఈ భాగం అది నాకు పట్టుబడల, అందుకని అడిగాను. యా హవిర్యా చహోత్రీ యా హవిర్యా చహోత్రీ విధిహుతం యా హవిర్యా చహోత్రీ యా హవిర్యా చహోత్రీ శృతి విషయ గుణ యా స్థితా వ్యాప్య విశ్వం. యా స్థితా వ్యాప్య విశ్వం. ఏ ద్వే కాలం విధత్తః శృతి విషయ గుణ యా స్థితా వ్యాప్య విశ్వం. ఏ ద్వే కాలం విధత్త శృతి విషయ గుణ యా స్థితా వ్యాప్య విశ్వం. యా స్థితా వ్యాప్య విశ్వం. విధిగోతం దగ్గర కామ, గుణ దగ్గర కామ పెట్టుకోండి. అట్లానే సృష్టి రాజ్య దగ్గర కామ, విధత్త దగ్గర కామ, 2 కామాలు పెట్టుకోండి. అట్లానే యా మాహు సర్వభూత ప్రకృతి యా ప్రాణిన ప్రాణవంతః. ఈ ప్రాణిన పక్కన ఒక కామ రావాలి, ప్రాణవంత పక్కన కూడా కామ రావాలి. 2 చోట్ల విరుపు ఉండాలి. ప్రాణం మనం విడిదవుతున్నాం కానీ అది యతిలో ఏం లేదు. ఒకటే ఒకటి. ప్రాణిన ప్రాణవంతః ప్రత్యక్షాభి ప్రపన్న అక్కడక్కడ ప్రత్యక్షాభి ప్రపన్న తనుభిరవతు వస్తామశీం వృత్తిమీశ. ప్రత్యక్షాభి ప్రపన్న అనండి. తనుభిరవతు వహ తామసీం వృత్తిమీశ. ప్రపన్న స్తనుభిః రవతు వా రష్టాభిరీశః. అక్కడ సంధి విడగొట్టాలండి. వస్తాభిరష్టాభిరీశః అన్న చోట విడగొట్టాల సంధ్య ఉన్నా మనం అక్కడ. రవతు రష్టాభిరీశః అన్న చోట రవతు వరకు ఆపండి. వస్తాభిరి అని కూడా అనొచ్చు. రవతు వస్తాభి. ఒక యతి దగ్గర 2వ యతి దగ్గర ఆపకపోయినా కొద్దిగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ మొదటి వస్తాభి దగ్గర ఆపాలి కదా, అక్కడ విసర్గ ఉంది కదా అక్కడ. ఇక్కడ ఒక చోట. ఓకే, సరే. అదే పైన ఎలా ఆపుతున్నామో ఇక్కడ కూడా అలాగైతే లయ బాగుంటుందండి. పైన పై పాదాలు ఎలా ఆపుతున్నామో అక్కడ పైన యాహ వీర్యా చహోత్రి యాహ వీర్య అన్నక్కడ ఆపుతున్నాం కదా, అలాగే ఇక్కడ కింద కూడా ఆపితే అది ఒక లయలో సాగుతుంది. యా సృష్టి స్రష్టురాద్య వహతి విధిహుతం యాహ వీర్యా చహోత్రి ఏ ద్వికాలం విధత్తః శృతి విషయ గుణ యా స్థితా వ్యాప్య విశ్వం. యా మాహు సర్వభూత ప్రకృతిర్యయా ప్రాణినః ప్రాణవంతః ప్రత్యక్షాభి ప్రపన్నః తనుభిరవతు వస్తామసీం తాభిరష్టాభిరీశః. ప్రత్యక్షాభి ప్రపన్నస్తనుభిరవతు వా తాభిరష్టాభిరీశః. ఇవాళ ఇంకొక శ్లోకం 110వ సూత్రం. 110, 109 కూడా అనుకోవచ్చు. అంటే మనం లెక్క పెట్టకపోతే దాన్ని మళ్ళీ మారుస్తాను. 109గా మారుస్తాను. విసర్గ సంధిలో 8వ సూత్రం.
రో సుపి అనే సూత్రం. రో అసుపి, రహ అసుపి, రహ కాస్త అసుపి మళ్ళా రో ఉసుపి అయింది. అంటే మనకు ఏమిటి అదో రో రప్తుదే అనే విధంగా సంధి అన్నమాట. రస్ రకారానికి సు రస్సు అన్నప్పుడు అకార అంటే హ్రస్వాకారం, రకారానికి హ్రస్వాకారం రేపకు సుకు తర్వాత మళ్ళా అసుకుల ఆకారం ఉంది కనుక రస్సు రరు రౌ రో అయిందట. రో అంటే రహ అసుపి, రహ ప్రధాన వ్యక్తి, అసుపి అనేది ఏమిటి వచ్చింది. అది అక్కడ అకార స్థానంలో, అక్కడ సకార స్థానంలో ఉత్తం వచ్చింది కదండి. ఉత్తం వచ్చి పక్కన అకారం ఉంది కాబట్టి రో అయింది అది. కడకవారు ఏదో పెట్టారు. మ్యూట్. ఏం లేదు, పాఠం అయిన తర్వాత దాని గురించి చెబుదామని నేను. పాఠం కానివ్వండి, మధ్యలో ధన్వని వచ్చింది ఎక్కడ లేదు చూస్తారు. వేరే గ్రూప్ లో పోయిందా ఏమిటా? ఏం లేదు, తర్వాత తీసేద్దాంలేండి. ఓకే ఓకే సరే. మా చిన్నబ్బాయి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశాడు చేవేళ్లలో. రేపు ప్రారంభం అవుతుంది. ఎల్లుండి అఫీషియల్ గా ఎమ్మెల్యేని వాళ్ళని పిలిపించి ఓపెనింగ్ చేస్తున్నాడు. పాఠంలో అంతరాయం ఎందుకని నేను ఊరికే ఆ బొమ్మలు పెట్టాను, చూస్తారులే. అది జంప్ అయ్యి దానికి వచ్చింది. నేను పాఠం చూసేసరికి ఏదో వచ్చింది. నేను అసలు గ్రూప్ మొత్తం మారిందా, ఏ గ్రూప్ లో పోయినా ఏం లేదు, క్షమించండి. ఎందుకంటే మీకు తెలియాలని పెట్టాను, తర్వాత తీసేద్దాం. చూసా మళ్ళీ మీది చూస్తేనేమో గ్రూప్ మనదే, మళ్ళీ ఎవరు పెట్టారంటే మీది. ఓకే సరే. అయితే ఇక్కడ రో సుపి అనేటువంటిది, రో అన్నప్పుడు రహ అన్నప్పుడు, రహ అనేటువంటిది మనకు మన ఇంతకుముందు శివోగంధ అక్కడ ఏమిటి శివోర్చ లాగా ఇక్కడ ఓకారం వచ్చి రో సుపి అయింది. రహ అనేది ప్రధాన భక్తి, అసుపి అనేటువంటిది సుప్పు శబ్దం యొక్క సుప్పు అనేటువంటిది యొక్క శబ్దం అసుపి. అంటే సుప్పు భిన్నం అసుపు, సుప్పు లేనటువంటిది అసుపు అయింది. అసుపు యొక్క సత్వం అసుపి అంటే సుప్పులు లేని సమయంలో అనేసి. ఏమిటి అన్నోహో రేఫాదేశ నతు సుపి. అన్హో అంటే అన్నోహో అంటే అహన్ అనే శబ్దం యొక్క శబ్దం అన్నోహో అవుతుంది. షష్ఠీ వ్యక్తి. అన్హు అంటే అహన్నుకు అహను యొక్క అహనునకు రేఫాదేశం వస్తుంది అని. ఎప్పుడు షష్ఠి అహను అన్నప్పుడు అక్కడ అన్నో షష్ఠి అహన్ శబ్దం యొక్క షష్ఠి ఏకవచనం అన్నోహో. అన్నోహో అన్వోహో రేఫాదేశం వస్తుంది. అన్నోహో అంటే అహను యొక్క నకారాన్ని అనుకోవాలి మనకు. అహను నక్కు అంటే అహను యొక్క నకారాన్ని, నకారానికి రేఫాదేశం వస్తుంది. నతు సుప్పి, సుప్పు పరంగా ఉంటే మాత్రం రాదు. సుప్పులు అంటే ఏమిటి? విభక్తి ప్రత్యయాలు 21 విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి కదా. విభక్తి ప్రత్యయాలు 21 ప్రత్యయాలు శబ్దానికి కలపడి ప్రత్యయాలు 7 విభక్తులు 7 విభక్తులకు 7 ఒక్కొక్క వచనం చొప్పున 7 3 21 ప్రత్యయాలు. అయితే ప్రధాన సంబోధన ప్రధానక్తి ఉండదు. సంబోధన ప్రవక్తి అనుకునే ప్రధాన వ్యక్తి పదం అంటారు సంబోధన అనేది. ఎందుకంటే ప్రధాన వ్యక్తి ప్రత్యయాలే వస్తాయి దానికి. అవునండి, అవును. అందుకు విరియా 21 ఉంది, మోజస్సే వస్తాయి. అదే అహన్ శబ్దం యొక్క అహన్ శబ్దానికి రేఫాదేశం వస్తుంది. ఎప్పుడు అసుపు అంటే సుప్పు పరంగా ఉండకూడదు, సుప్పులు లేనప్పుడే. ఇది ప్రత్యేకంగా అహన్ శబ్దానికి సంబంధించినది మాత్రమే. మిగతాది కాదు. అహన్ శబ్దంలో దాని మనకేమిటి సూత్రం ప్రకారంగా పాదాంతం అందే వస్తుంది. అలోంచెస్య దాని ప్రకారం ఎక్కడ ఇప్పుడు అహన్ ప్లస్
అహహ ఉందని అహన్నులో నకార స్థానంలో రేఫా వచ్చి అహర్ ప్లస్ అహ అహరహ. ఇది అచ్చు ఉదాహరణ. హల్లులకు అహర్ గణహ ఇలాంటివి వస్తాయి. అంటే ఇప్పుడు ఎప్పుడు ఇది మరి అంటే అహనుకు మరి అహన్ ప్లస్ అహా అన్నప్పుడు మరి సుప్పు లేదా అంటే జనరల్ సుప్పు లేకుండా ఉండవు పదాలు. సుబంధంగా సంధి చేసేందుకు ఉండదు కదా, కాబట్టి సంధి చేయాలంటే పదం అని ఉండాలి. మీరు అంటే విడి పదమైన సుప్పులు ఉంటాయి, సమాసం చేసినప్పుడు కూడా సుప్పులు ఉంటాయి. దేవాలయం అంటే దేవస్యాలయం, దేవాలయం అన్నప్పుడు దేవస్య దేవ అంగస్ ఆలయసు అని చేసుకుంటారు. కాకపోతే ఆ అంగస్ లోపిస్తాయి. లోపించినప్పటికీ అక్కడ ప్రత్యయాలు మాత్రం కంపల్సరీగా ఉంటాయి. అవుతుంది సుబంధం. అయితే ఇక్కడ మరి ఏమిటి తేడా అంటే అసుప్పి అంటే సుప్పులు లేకుండా అంటే అర్థం ఏంటి? సుప్పులు లోపించిన తర్వాత అని అర్థం. సుప్పులు వస్తాయిగా లోపించడం, అప్పుడు సుప్పులు ఉండవు. అట్లా అహన్ను అహరహ అంటే అహన్ను అహన్ సు అని చెప్పి సు లోపి సమాసంలో లోపి అహస్సు అని మళ్ళీ అహన్ అయింది. సు లోపించి అహర్ మళ్ళా నకార్స రూ వచ్చి అహర్ అహ అయింది. అహర్ గణహ కావచ్చు, ఇంకేదైనా ఇట్లాంటి హస్పదాలతో సమాసాంతంగా పదం ఉన్నటువంటి వాటికి ఈ విధంగానే అవుతుంది. అయితే ఇక్కడ ఏమిటంటే మరి సమాసం కాకుండా మీ విడిగా పదాలు ఉన్నప్పుడు సుప్పున్నప్పుడు ఎట్లా అంటే ఒక సూత్రం ఉన్నది. అహన్ అనే ఒక సూత్రం రో సుప్పు కంటే ముందు దీంట్లో అష్టాధ్యాయిలో అహన్ అనే ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం పేరే అహన్. అంటే ఇది మనకు లఘు సిద్ధాంత కవి పాఠం కాదు, మనకు లఘు సిద్ధాంత కవి వరకు ఇంతే పాఠం. అహన్ శబ్దానికి రూ వస్తుంది. అహను 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 రు అహరు అహర్ గణ అయిపోయింది, అహరహ అయిపోయింది, అక్కడికి అయిపోయినట్లే. కానీ ఇక్కడ కొంచెం సిద్ధాంత కవుని కూడా మనం తీసుకుంటే అహన్ అనే శబ్దం అంటే సుప్పులు అంటే ఇక్కడ క్వశ్చన్ ఎందుకు వస్తుంది? అసుపి అన్నారు కదా, సుప్పు ఉంటే ఎట్లా? సుపరంగా ఉంటే ఏ విధంగా ఉంటుంది అంటే సుప్పుల పరంగా ఉన్నప్పుడు అహన్ అనే ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం పేరు అహన్ అనే శబ్దం. అహన్లకు ఏం చెప్తా సూత్రం ఏం చెప్తుంది? అహన్ నిత్యస్య రుహ్ పదాంతే అని దాని ఒక వృత్తి. అహన్ అనే దానికి రూ అనేటువంటిది పదాంతములు రూ వస్తుంది. పదాంతం అంటే అహన్ యొక్క పదాంతానికి రూ వస్తుంది అని ఆ సూత్రం చెప్పి అహన్ను అప్పుడు నకారానికి రూ వచ్చి ఆహారు. ఈ రూ వేరు, మరి రే వేరు. రో సుప్పి సూత్రమేమో రేఫా అని చెప్పింది, అహన్ సూత్రమేమో రూ చెప్పింది. ఏమిటి తేడా? ఈయన కటకం వారు కూడా అడిగారు, రేఫ రూ అన్నప్పుడు రూ అంటే ఏంటి, రే అంటే ఏంటి అంటే దాని ప్రయోజనం వేరు, దీని ప్రయోజనం వేరు. ఇంట్లో ఒక కార్యక్రమం జరిగినప్పుడు నేను నా తరఫున వేస్తాను, మా ఇంటి వాడు ఇంకోటి తరఫున ఇస్తారు. ఎవరి యొక్క ఆత్మీయులు వాళ్ళు వచ్చి వాళ్ళని పలకరిస్తారు. ముందుగా మా మిత్రుడు వాళ్ళు మా మిత్రుడు వస్తుంటారు, మా బంధువు ఉన్నారు, వాడు వచ్చి అంటే వాళ్ళ పలకరు. అందరూ సమానంగా అంటే రాగానే మాట్లాడడం చేయడం కానీ వాళ్ళు చూసినట్టుగా అంటే ఎవరి యొక్క ప్రయోజనం దృష్ట్యా వాళ్ళ రేఫ వచ్చే విధానానికి సంబంధించింది వేరు ప్రయోజనాలు. రూ అనేటువంటిది వచ్చేది వేరు. రోసుపి సూత్రం ఏం చెప్తుంది? రేఫ మాత్రం వస్తుంది, రూ వస్తుందని చెప్పలేదు. ఇక్కడ రో అనే పదం వాడినది రహానే, అది రూ యొక్క కాదు. అహను సూత్రం చెప్పింది రూ వస్తుంది అని చెప్పి, రూ మాత్రమే వస్తుందని చెప్తుంది. రూ వస్తే ఏమవుతుంది? మనకి ఎదురు చెప్పుకున్నట్టుగా ఆ రూకు సంబంధించినవి ఉన్నాయి కదా మనకి. ఏమిటంటే అనునాసికాలు అనుస్వరాలు ఇట్లా, లేదా సజురు వృత్తం విసర్గలు రావడం లాంటి వృత్తం వస్తుంది. ఇప్పుడు అదే మనం దాని పేరు ఏది అతోరపులు దాదాపులుతే అతోరపులుదేదే వస్తుంది. ఆరు అదిరా దాని అనునాసికాలు రావు, ఎందుకంటే ఆరు వేరు, మళ్ళీ రూలు కూడా తేడా వేరే. ఆరు ఏమో అనునాసికాలు వచ్చేటది. ఈ రూ ససుజూరు వృత్తం వస్తే దానికి అతోరపులు తప్పి అశిచ సూత్రాలు వస్తాయి.
ఎట్లా అంటే అహన్ ప్లస్ భ్యామ్ ఉంది. భ్యామ్ అన్నప్పుడు భ్యామ్ అనేది ఏమిటి? తృతీయ చతుర్థి పంచముల యొక్క ద్వివచనాలు. చతుర్థి కానీ పంచమి కానీ తృతీయ కానీ చతుర్థి కానీ పంచమి కానీ ద్వివచనాల్లో భ్యామ్ ఉన్నది. అహన్ భ్యామ్ అన్నప్పుడు ఆ భ్యామ్ అటాంటి లోపించదు. నువ్వు స్థానంలో ఇప్పుడు ఈ అహన్ సూత్రం చేత రేపు వస్తే రూ వస్తే ఆహా రూ భ్యామ్. రూలో ఉకారం పై ఏమిటి? ఉపదేశేజునాస్కయిత్ పై అహర్భ్యామ్ అయింది ఇక్కడ. అహర్భ్యామ్ అది అహర్భ్యామ్ తర్వాత అహర్ అయినాక మళ్ళీ హసిజా సూత్రం ఉత్తమం వచ్చింది అహోభ్యామ్. అహోభ్యామ్ అనే పదం అట్లానే అహోరాత్రులు మనం వాడతాం. ఇవి ఈ తేడాలు అనమాట, దానికి తేడాలు. ఈ అహర్గణము ఆహర్నిశలు అనేది దీనికి వస్తుంది. అహరహలు అహర్నిశలు ఇది ఈ ఈ సూత్రం యొక్క ఇవాటి పాఠం. ఇది అంతే కదా, అర్థమైంది కదా? ఎవరికి ఏం అర్థం కాలేదని నాకు అనిపిస్తున్నది. ఏదో అనుమానం అసలు అంటే కొంచెం అర్థం అయితే ప్రశ్నలు ఉంటాయి, ఏం అర్థం కాకపోతే ప్రశ్నలే ఉండవు. ఎట్లా మరి ఏం అర్థం కాని స్థితిలో ఉన్నారా? అర్థం అయ్యే కాని స్థితిలో ఉన్నారా? పూర్తిగా అర్థమయ్యే స్థితిలో ఉన్నారా? ఇంత పెద్దగా ఏముంది, ఉన్నది అర్థమైందంటే సరిపోతుంది. లేదా కొంచెం ఏదో అనుమానం ఉండే లేదండి. అర్థమైందంటే కౌముది విడిచిపెట్టి మనం అభిజ్ఞానం పెడతాం. సుప్పు లుక్ అంటే ఏంటి? సుప్పు లుక్ అని ఇచ్చారు కదా, వినపడుతుంది. సుప్పు సుప్పు లుక్ అని వచ్చింది కదా. ఈ సుప్పు అంటే ఏంది? లుక్ లుక్ అయినందున లోపించనన్నారు. ఈ సుప్పు లుక్ అంటే ఏంటి? సుప్పు అంటే లుక్ అంటే సుప్పు అంటే విభక్తి ప్రత్యయాలు. తెలుగులో ఎట్లా అయితే డుములు మొదలైనవి ఉన్నాయో అట్లానే సంస్కృతంలో సు ఔజస్ సం ఔషష్టాభ్యాంబిస్ అని ఒక్కొక్క విభక్తికి మూడు, అంటే ఏకవచనానికి ఒకటి, ద్వివచనానికి ఒకటి, బహువచనం ఒకటి అనేటువంటి విధంగా ప్రతి ఒక్క విభక్తికి 3 వచనాలతో 7 విభక్తులు 7 3 21 ప్రత్యయాలు ఉన్నాయి. అవి సు అనే స్టార్టింగ్, కు అనే చివరికి. మనం దానిలాగా ఏదైతే అన్ను అక్కు వచ్చు అని చెప్పుకుంటామో అట్లా వాటికి కూడా ఆదిరంతేన సహేత చెప్పుకొని సు నుంచి చివరి మన సుప్పు ఉంది. సుప్పులో పకారం వరకు వచ్చి సుప్పు అంటారు. సుప్పులు అంటే విభక్తులు, విభక్తి ప్రత్యయాలు అని. అలా సుప్తింగంతం పదం అని అక్కడ తీసుకుందాం. ఈ సంజ్ఞా సూత్రంలోనే 10వ సూత్రం చివరి సూత్రంలో అక్కడ 14 సూత్రం 15. అంటే సుప్పులు తింగులు అంటేనేమో ధాతు ప్రత్యయాలు. సుప్పులు ఉన్నప్పుడు సుప్పులు లోపించిన తర్వాత, లుక్ అంటే లోపించడం, లుక్ అనే పదానికి లోపించడం అని అర్థం. సుప్పులు లుక్ అయితేనే, అంటే సుప్పులు లోపిస్తేనే, సుప్పులు ఉన్నప్పుడు రావు. సుప్పులు లోపించండి ఏదో సూత్రంలో లోపిస్తే అప్పుడు లేనప్పుడు, సుప్పు లేనప్పుడు ఈ సూత్రం ప్రవర్తిస్తుంది, రో సుపి సూత్రం. లేకపోతే మామూలుగా ఆహాన్ శబ్దం అంటే లోపిస్తే రేఫ వస్తుంది, లోపించకపోతే రూ వస్తుంది. రూ వచ్చిన తర్వాత ఉత్తం. సరే, అహన్ సూత్రం రూ వస్తుంది. రూ రావడం చేత
రూ స్థానంలో ఉకారం రావడం, ఆ, గుణం వచ్చి అలాంటి పదం అవుతుంది. ఉపదేశానునాసిక ఇత్తన్న చోట దాని ప్రకారం అక్కడ రకారం బదులు మొత్తం వచ్చి అహా ప్లస్ ఉ ప్లస్ భ్యాం అన్నప్పుడు ఆ మొత్తం గుణం వచ్చి అహోభ్యాం అనేటువంటి రూపం అక్కడ సిద్ధిస్తుంది. ఈ అహోభ్యాంలో అంటే ఈ సుప్పులు లోపించలేదు కాబట్టి అహం ప్లస్ ఓభ్యాం అన్న చోట అభ్యాం అన్న చోట భ్యాం అన్న చోట సుప్పు లోపించలేదు కాబట్టి రేఫ రాదు. అయితే అక్కడ అహం, ఇక్కడ రేఫ రాదు, వృత్తం వస్తుంది. అది కారణం. సుప్పు లోపిస్తే ఏమిటి, లోపించకపోతే ఏమిటి? లోపిస్తే రేఫ వస్తుంది, అహరహం అనేటువంటి అక్కడ. లోపించకపోతే ఇక్కడ వృత్తం వచ్చి, వృత్తం తర్వాత వృత్తం పోయి చివరికి రకారం స్థానంలో వృత్తం వచ్చి అహ ప్లస్ ఉ ప్లస్ భ్యాం అని ఉంటుంది కాబట్టి గుణం వచ్చి అహోభ్యాం అనేటువంటి రూపం ఇందులో ఇక్కడ సిద్ధిస్తుంది. ఈ అహోభ్యాం అన్నది తృతీయ రూపం. అహన్ అన్న పదానికి తృతీయ రూపం. తృతీయ ద్వివచనంలో ఈ విధంగా తృతీయ, చతుర్థి, పంచమి మూడింట్లో కూడా ఇదే రూపం కాబట్టి ఈ మూడింట్లో సుప్పులు లోపించలేదు కాబట్టి ఇలాంటి రూపం ఇక్కడ సిద్ధిస్తుంది. అంతే కదా, ప్రధానమైన డిఫరెన్స్ అదే కదండి దీంట్లో. ఇక్కడ ఒక చిన్న సందేహం. ఇప్పుడు అహ అనేటటువంటి దానికి ఏకవచనమే కదా, మరి భ్యాం ఎలా వస్తుంది? భ్యాం అంటే బహువచనమో లేదా? అహన్ అనేది శబ్దం ప్రాతిపదిక, ఏకవచన ద్వివచన బహువచనం లేవు. అహన్ అనే దానికి అర్థం ఏంటి? వేరే అర్థం అంటే దివసము అనేటువంటి అర్థం ఇచ్చే ఒక శబ్దం. అయ్యా, అహన్ అనే పదానికి, అనే శబ్దానికి దివసము అని అర్థం ఇచ్చే ఒక ప్రాతిపదిక. అది డే డే అనే అర్థంలో ప్రాతిపదిక. అహం కాదు, అది అహం కాదు. అహన్ నకారం. అది అహన్ అనే నకారం. నకారాంత పగలు, పగలు అనే అర్థంలో వస్తుంది. దివస్ అనే అర్థం ఇచ్చేటువంటిది. అంటే రెండు పగళ్ళు, అహోభ్యాం. రెండు దివసాల కొరకు, రెండు పగల చేత, రెండు కంటే ఎక్కువ పగళ్ళు, రెండు పగల చేత, రెండు పగల కొరకు, రెండు పగల నుండి, వలన పదవుంది అనేవాడు. వలన, రెండు పగల వలన. అంటే ఈ పగలు అనే అర్థంలో దివసం అనే అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. అదే సందేహం. అహర్భ్యాం ఉండదు, అహర్భ్యాం అనే రూపం ఉండదు. ఎందుకంటే ఆ రా అనేది వచ్చి అక్కడ అహర్ అనే రూపం ఏర్పడదు కాబట్టి ఆ రా రూగా మారుతుంది కాబట్టి ఉత్తం వస్తుంది కాబట్టి అహోభ్యాం అవుతుంది. ఇది రావాలి అంటే రూయే రావాలి, అది చూస్తే వృత్తం రావాలి, రేఫ రాదు. సుప్పుగా ఉంది కాబట్టి అహన్ శబ్దం, అహన్ సూత్రం చేత రూ వస్తుంది. అహన్ సూత్రం, అహన్ సూత్రం రో సుపి సూత్రం, రెండు సూత్రాలు. అహన్ సూత్రము రూ వస్తుంది, అది సుప్పులు ఉన్నప్పుడు. ఈ సూత్రం ఏంటి? రో సుపి అనేది అసుపు, సుప్పులు లేకపోతేనే, అంటే ఉన్న సుప్పు లోపించినప్పుడే వస్తుంది అనేది. అది వారి సందేహం కూడా తీరింది అనుకుంటాయా నాగేశ్వరుడు? సుప్పు అంటే ఏంటి, లుక్కి అంటే ఏంటి అని అడిగారు. అహస్ అంటాం కదా, తర్వాత పగలను అహస్ అంటాం కదా. శబ్దం అది, శబ్దం అది వల్ల అహస్ అయింది. రేఫను తర సకారం వస్తే అహస్. విసర్గ రూపమే సుప్పండి, సు అని వస్తుంది. అహస్, అహహ అనే దానికి అక్కడ రూ వచ్చిన తర్వాత అహహ, అహస్, అహన్న శబ్దానికి రూ వచ్చి ఆహా రూ అయిన తర్వాత సుప్పు చేర్చాక ఈ రూ స్థానంలో రూ వచ్చి దాంతో ఒక లోపిస్తుంది. సజరు సుత్తం వచ్చి అహస్, అహహ అనేటువంటి అవుతుంది. అహ అన్ని అని, అన్నాని అని సూత్రం రూ అన్న శబ్దం. అది దాని పక్కన బట్టి సకారం అహస్సు అని లేవని ఇప్పుడు వస్తుంది. సరే, ఇక్కడికి మనం
ఇది ఆపేద్దాం. తర్వాత మనకు అవిజ్ఞాన శాకుంతలం. చతుర్థాంకంలో ఇంకా మనం ప్రవేశించలేదు. మనకు ఈ విష్కంభకంలోనే ఉన్నాం. విష్కంభకం కూడా ప్రవేశకంలోనే ఉన్నాం. ఎందుకంటే ఈ రెండు పాత్రలు కూడా ఏంటో విష్కంభకం అని ఇచ్చాడు, కానీ మనకు విష్కంభకం పాత్ర ఏమొచ్చింది? విష్కంభకం అంటే ఏదైనా సంస్కృతం మాట్లాడే పాట రావాలి. సంస్కృత పాత్ర ఇక్కడ లేదు, చేయలేదు. సరే, దీంట్లో మనం ఒక శ్లోకం చెప్పుకున్నట్టున్నాం. మొదటి శ్లోకం వరకు చదువుతున్నట్టు, అంతే కదండి? విచింతయంతి యవనస్య మానసా తపోధనం వేచిన మాముపస్థితం స్మరిష్యతి త్వాం అసబోధితోపి సన్ కథాం ప్రమత్త ప్రథమం కృతామివా అని ఆనాడు శ్లోకం చదువుకున్నాం. దీంట్లో విచింతయంతి యం అనన్యమానస తపోధనం వేచి నా మాం ఉపస్థితం స్మరిష్యతి త్వాం నా సహ బోధితః అపి సన్ కథాం ప్రమత్తః ప్రథమం కృతామివ అనేది పదవిపాదం. విచింతయంతి అనేది ఏమిటి? చింత అనేటువంటి చింత ధాతువు నాకు ఏమిటి? ఇదేంటి? యంగంతం, ఆలోచించుడు. అది దాని మీద శత్రు ప్రత్యయం, స్త్రీలింగం. చింతయంతి అయింది. చింతయన్ అంటే చింతించుచ్చు అని మామూలుగా శత్రు ప్రత్యయం. స్త్రీలింగంలో ఏం చెప్పుకున్న తకారాంత ప్రాయశ స్త్రీలింగ ఈకారాంత భవంతి అని. స్త్రీలింగాలు ఈకారాంతాలు మరి కనుక చింతయంతు తకార శబ్దం కదా, చింతయంతు ఈ చింతయంతి అయింది, గౌరీ శబ్దంలాగా అయిపోతుంది. అంటే శత్రు ప్రత్యయంగా అర్థం ఏంటి అంటే విచారిస్తూ ఉన్నదై, వర్తమాన కాలార్థం. ఎవరు కర్త? ఎక్కడెక్కడ? విజయంతైంది యం అనన్యమానస తపోధనం వేచి స మా ఉపస్థితం అనే చోట ఇక్కడెక్కడ కూడా కర్తపదం లేదు. ఎవరు చింతిస్తున్నది? స్త్రీలింగం. ఆమె చింతించుచున్నదై అనే అర్థంలో డైలాగ్ పోవాలి. దాంట్లో నేపథ్యే అతిథి పరిభావిని అని పదం వాడారు. అతిథి పరిభావిని అన్నప్పుడు అతిథిని పరిభావిని అవమానించడం అనే అర్థంలో సంబోధన. అది అంటే అతిథులను అవమానించేదానా అని కోపంతో ఆహా అనేటువంటి కోపాన్ని ప్రదర్శించే పదం. అంటూ గజ్జరిస్తూ ఓ అతిథులను భావించదానా అన్నప్పుడు త్వం అనేది మనకి ఇక్కడ కర్తగా చెప్పాల్సి వస్తుంది. త్వం విచింతయంతి, నీవు ఆలోచిస్తున్నావు. ఎవరిని? యం ఎవరినైతే నీవు ఆలోచిస్తూ ఉన్నావో. ఎట్లా? అనన్యమానస, అన్య మనస్సు అంటే ఇతరములైన అంటే 2-3 రకాలు అంటే అన్య మనస్సులు అవుతాయి. అనన్య మనసు అంటే ఒక్కడే మనస్సు అన్నమాట, ఇక వేరే లేకుండా ఏకాగ్ర చిత్తం అంటాం కదా. ఈ చిత్తం అనన్యమనం ఏకాగ్రం అని అర్థం అనమాట. ఏకాగ్ర చిత్తంగా ఇంకొక విషయాన్ని స్వీకరించకుండా అనన్య మానస అనేది ఏమిటిది? మానస ప్రధాన వ్యక్తి. ఇది త్వంకు సంబోధన అంటే చింతయంతికి సంబోధన విశేషణం. అనన్య మనస్సు కలదానా అనేది ప్రధాన వ్యక్తి ఏకవచనం, మానస పదం. ఒకవేళ మనశబ్దం ఉంటే తృతీయ భక్తి, మనస్సు అనేది తృతీయ భక్తవు, మనస్సు చేత అనవచ్చు. కానీ మానస అనే పదం ఏమైందంటే
మానసము అనే పదం వచ్చింది. మనస్సు అనేది మానసం అనేది. మానసం అనే పదాన్ని కూడా మనస్సు అనే అర్థమే. మళ్ళా అనన్యమైనటువంటి మానస్సు కలది పౌరు సమాసం అంటే ఇతర ఏ విధం లేనటువంటి లేనటువంటి కేవలం ఏకాగ్రంగా ఉన్నటువంటి మనస్సు కలదానవై విచింతయంతి అని అర్థం. విచారిస్తున్న దానవై అవి ఏం చేస్తున్నావు? ఇది ఒక వాక్యాన్ని అసంపూర్తి వాక్యం అయిపోయింది. ఆ విధంగా చేస్తున్న దానవై నా వేత్సి విదుధాతు మధ్యమ పురుష ఏకవచనం. వేత్సి అంటే తెలుసుకుంటున్నావు. వర్తమాన కాలం. నవేత్సి అంటే తెలుసుకుంటలేవు. తోమ్ అన్నబట్టి ఇక్కడ తోమ్ నవేత్సి, నువ్వు తెలుసుకుంటలేవు. ఎవరిని? మాం ఆవాన్నౌ అస్మాన్న అని అస్మత్ శబ్దం యొక్క ద్వితీయ విభక్తి ఏకవచనం మాం. నన్ను, నేను ఎటువంటి వాడిని? ఉపస్థితం, తపోధనం, దగ్గర ఉన్నవాడిని. ఇంకా ఎటువంటి తపోధనం? తపోధనం మాం ఉపస్థితం, తపోధనుడైనటువంటి వాడిని. ఒకటి గౌరవం ఇవ్వచేటువంటి విధంగా. రెండోది సమీపంలో ఉన్నవాడిని. సమీపమందు స్థితం ఉండటం. సమీపమందు ఉన్నవాడిని, సమీపమందు ఉండేవాడిని గౌరవించాలి. అందులో ఇంకా ఎదుటి అంటే గుర్తించాలి. ఇందులో తపోధనుడిని గౌరవించాలి. కనుక తపోధనుడైనట్టు తపహ ఏవ ధనం యస్య సహ తపోధన బౌరి సమానం. ఇక్కడ తపస్సు శబ్దం సకారాన్ని ఉకారాంతంగా మారేది. సకారాంతాలన్నీ మళ్ళా హర్షిచా సూత్ర చేత ఉత్సవం వచ్చి తపోధన అనేటువంటిది మనం చెప్పుకున్నప్పుడు కూడా ద్వితీయ విభక్తులు చెప్పుకోవచ్చు. ఏంటి ఇప్పుడు తనకు తను చెప్పుకుంటున్నాడు కదా, ఇది తపోధనం వేసి ఉపస్థితం, ఇదంతా కూడా ద్వితీయ విభక్తులు చెప్తున్నాడు కదా. అంటే విశేషణాలనే ద్వితీయాలే. అదే తనకు తను చెప్పుకున్నప్పుడు తనకైనా ఎవరికైనా మామనే దానికి విశేషణాలు. అది మామనే పదానికి ఇవన్నీ విశేషణాలు. ద్వితీయ విభక్తి ఉంది కనుక మామకు లింగం లేదు, కానీ ఆ విశేషణం మాత్రం లింగం తీసుకోవాల్సి వస్తుంది. తపోధనం అనేది, తపోధన అనేది ప్రధాన వ్యక్తి రూపం. మామూలుగా దత్త శబ్దం నపుంసక లింగం, కానీ గౌరీ సమాసం వస్తే అది విశేషం ఏదైందో దానికి పోతుంది. యశోధన, యశోధనోధేను ఋషేర్ముమోచ అని రఘువంశంలో చెప్పుకున్నాం. యశోధన ఇతరుల గురించి చెప్పేటప్పుడు అలా ఇతరుల గురించి చెప్పేటప్పుడు యశోధనో అని చెప్తాను. ఇతరుల పర సంబంధం లేదు, మామకు సంబంధం. అది ఇతరుల లేదు. అక్కడ ప్రధాన వ్యక్తి అయితే ప్రధాన వ్యక్తి, ద్వితీయ వ్యక్తి ద్వితీయ వ్యక్తి. ఇక్కడ మా చెప్పి అహం అని చెప్పినప్పుడు తపోధన అవుతుంది. తపోధన అహం అగచ్చము లేదు ఆగచ్చామి ఏదో అయిపోవచ్చు. అప్పుడు అహం చెప్పుకున్నప్పుడు తపోధన అహం. ఉపస్థితం ఇవన్నీ కూడా ద్వితీయాన్ని. ఇది కూడా సమీపంలో ఉన్నవాడిని ద్వితీయకు అక్కడేమో విచింతయంతి మానస స్త్రీలింగం ప్రధాన వ్యక్తి ఏకవచనాలు. అది విచింతయంతికి ఇంకో తొమ్ కూడా తొమ్కు అనుకొని మానస ఇవన్నీ రెండు కూడా స్త్రీలింగ ప్రధాన వ్యక్తి ఏకవచనాలు. అది తోమ్కు, ఇది మాంకు, ఇది తపోధనం ఉపస్థితం. అట్లానే స్మరిష్యతి త్వాం నసబోధితోపి సన్. స్మరిష్యతి స్మరణధాతు భవిష్యత్ దృట్. స్మరిష్యతి అంటే స్మరించగలడు, గుర్తు చేసుకోగలడు. ఎట్లా? నా వ్యతిరేకం. నస్మరిష్యతి చేసుకోడు. ఎవరు? సహా అతడంటే ఎవరు? యం విచింతయంతి అన్నాం కదా. నువ్వు ఎవరిని గురించి అయితే విచారిస్తున్నావు సహా అతడు. శబ్దానికి తత్శబ్దం లింకులు ఉంటాయి. ఎక్కడ అంటే అతడు నిన్ను గుర్తించాడు. ఎందుకు? బోధితోపి సన్, నువ్వు చెప్పిన. బోధిత అంటే అప్పుడు ఈ స్మరిష్యతేమో భవిష్యత్ కాలం, ఆ భవిష్యత్తుకి భూతకాలం. బోధిత సప్రత్యం భూతకాలం చెప్తుంది. బోధిత అంటే ఏమిటి? బోధింపబడ్డవాడైనప్పటికీ
బోధింపబడిన వాడు అని భూతకాలం మళ్ళా తప్రత్యయం. అంటే బోధించబడ్డ తెలిపబడిన వాడు అయినప్పటికీ సన్ సన్ అపి, సన్ ముందు చెప్పుకుందాం, అపి తర్వాత చెప్పుకుందాం. బోధిత సన్ అపి అంటే బోధించుతున్న వాడై, అపి కూడా బోధించిన వాడు అయినప్పటికీ కూడా నువ్వు చెప్పినప్పుడు నేను ఫలానా నీవు ఫలానా అని అన్ని విషయాలు చెప్పినప్పుడు కూడా నా స్మరిష్యతి ించడు. ఇది మెయిన్ మనకు అభిజ్ఞాన శాకుంతలంలో మెయిన్ అయినటువంటి ఒక మూలమైనటువంటి శ్లోకం ఇది. ఎందుకంటే దీని ద్వారానే మన కథ అంతా టర్నింగ్ పాయింట్లు అనేవి ఉన్నాయి. ఇది కనుక ఎట్లా అంటే కథాం ప్రమత్త ప్రథమం కృతామివా అని ఒక ఉపమానం చెప్తున్నాడు. ప్రమత్త మత్తుడైన వాడు, బాగా మదించినటువంటి మత్తు పదార్థాలు తాగి నిద్రించినటువంటి వాడు, వాడికి కథను ప్రథమం కృతామి ఎదురు జరిగిన దాన్ని అంతా మర్చిపోతాడు. ఆ తాగుతున్నటువంటి వాడు గతను గుర్తులేనట్టుగా ఆ విధంగా ప్రమత్తుడైనటువంటి వాడు, మదించినటువంటి వాడు లేదా అటువంటి వాడు వాళ్ళ చెప్పినా చెప్పగానే అంతకుముందు చెప్తే విషయం అంతా వాడు మర్చిపోతాడు. ఆ సమయంలో వాడు తాగి ఉన్నటువంటి సమయంలో కూడా వాడికి ఏదైనా చెప్తే తర్వాత తెలియని తర్వాత వాడికి ఏం గుర్తుండదు. నిద్రమత్తు కూడా అన్నాం అనుకోండి, నిద్రలో ఉన్నటువంటి లేపి ఏదో విషయం చెప్తావు, అంత మంచిగా పడుకోడు. తెల్లారి బండి ఏమంటే చెప్పేవాళ్ళం జ్ఞాపకం లేదంటే మర్చిపోతాడు. అట్లా నిద్రమత్తులో కానీ విద్యామత్తులో కానీ మొత్తం మత్తులో ఉన్నటువంటి అటువంటి వాడు మత్తు ధాతువున ప్రతి మత్తహారి మదించబడిన వాడు, మత్తుతో కూడుకున్నవాడు అన్నట్టు. వాడు ఏ విధంగా ప్రథమం కృతాం కథాం మొదట దానికంటే ముందు లేదా దాని ముందు చెప్పినటువంటి దాన్ని ఇవ నస్మరిష్యతి అని మళ్ళీ అనుకోదు. యథా నస్మరిష్యతి తథా ఇవతో ఉపమానాలు అని ఈ విధంగా ఏం చెప్తుంది. ప్రియం వద అన్నది మన కథపరంగా ఏం చెప్పుకున్నామంటే, ఈ ప్రియం వదను అనసూయ ఏమంటుందంటే, ఇద్దరు మాట్లాడుకుంటూ ఈ విధంగా ఉంది అని శకుంతల యొక్క విషయాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఈ లోపల ఏదో శబ్దం వినబడుతున్నది అని, ఏమిటా శబ్దం అని వీళ్ళు అని అప్పుడు నేపథ్యంలో ఈ మాట వినబడగానే అప్పుడు మళ్ళా ప్రియం వద అంటుంది. హాధిక్ అప్రేమ ఏవో ఇప్పుడు విష్కంభకం ఏమైందంటే శుద్ధ విష్కంభకం, ఇది మిశ్ర విష్కంభకం. ఎందుకంటే ఇది వచ్చింది సంస్కృత శ్లోకం, ఇది మహర్షి కదా. మహర్షి పాత్ర మనకు ప్రత్యక్షంగా లేకపోయినా మనకు అప్రత్యక్షంగానైనా ఈ పాత్ర దాంట్లో పెట్టాడు. ప్రత్యక్షంగా పెట్టాలంటే ఏమవుతుంది మరి, ప్రత్యక్షంగా పెట్టి చెప్తే అయిపోతుంది కదా. అంటే ఈయన ప్రత్యక్షంగా శకుంత ప్రత్యక్షంగా రావాలి. శకుంత ప్రత్యక్షంగా వస్తే విష్కంభక లాంటి ఈ అప్రధానమైనటువంటి అంకాలు వీటిలో ప్రధాన పాత్రలు రారు. కనుక ఆయనను కేవలం మాట పరంగానే జరిగినట్టుగా తీసుకొని ఆయనే ఇంత క్రితం మీరు ఇంకొకటి కూడా చెప్పారు. ఇంత క్రితం మీరు ఇంకోటి ఏం చెప్పారంటే, ఇది అక్కడ శాపము కాబట్టి దాన్ని తెర మీద చూపించకుండా అది కూడా ఉంది, తెర వెనకాల చూపించడం అనేది ఒక నాటకం యొక్క లక్షణం. అవును అవును కరెక్ట్. నాటకాల్లో కొన్ని చూపించకూడని నిషిద్ధాలు ఉన్నాయి. కత్తి యుద్ధాలు, మరణము, భోజనాలు, నిద్రపోవడాలు ఇవన్నీ చూపించకూడదు. కాబట్టి వీటిని తెర వెనకాల అట్లా. అందుకని ఇక్కడ దుర్వాసుడి యొక్క పాత్రను తెర వెనక చూపిస్తారు. అసలు ఈ దుర్వాసుడి పాత్ర కూడా కాళిదాస కల్పితమే కదండి. ఇది భారతంలో లేనిది ఇది లేదు. అయితే ఒకటేంటంటే మనకు పద్మపురాణంలో ఈ కథ ఉన్నది. పద్మపురాణం ఇదే కథను మనం అభిజాశాకుంత కథనే తీసుకున్నాం. అయితే అక్కడ దాని మీద సాహిత్య విమర్శకులు ఏమంటారంటే, కాళిదాస్ తర్వాత పద్మపురాణ కథ వచ్చింది అని. పురాణాల కాలం మీద చర్చలు ఉన్నాయి. ఇది ఎప్పటిది ఏమిటి అనేది స్పష్టమైనటువంటి నిర్ణయాలు. ఎందుకంటే మనకు చరిత్రకు సంబంధించినటువంటి వీళ్ళ యొక్క పాత్రలు కూడా మనకు వాటిలో కనబడుతుంటాయి. ఇప్పుడు భాగవతంలో మనకు చారిత్రకమైనటువంటి వాళ్ళ యొక్క కథ పేర్లు కనబడతాయి. చాణక్యుడు లాంటి కొన్ని పేర్లు మనకు దాంట్లో వస్తుంటాయి. గురురౌసుడు, తర్వాత ఇంకెవరు వీళ్ళు కొన్ని రాజులు వాళ్ళు అంటే ఏమంటే వాటిలో వచ్చాయంటే అర్థం ఏంటంటే వాటి తర్వాత కాలం అనే విధంగా తెలుసుకుంటాయి. అట్లా వస్తుంది. అట్లా దీంట్లో కూడా
పద్మపురాణంలో దీని పెద్ద చర్చ జరిగింది అనుకోండి మాకు అక్కడ కూడా. విమర్శకులు దీని మీద చాలా చర్చలు దాంట్లో ఏమంటారంటే ఈ పద్మపురాణం ఒకటి, శివపురాణంలో కాళిదాసు సంబంధించి కుమార సంభవ సముచ్ఛాయాలన్నీ దాంట్లో కనబడతాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ రచనా విధానం కూడా మారింది. మిగతా పురాణాల యొక్క విధానాలు వేరే ఉంటాయి, దీని యొక్క వచ్చేసరికి ఈ శ్లోకాలు కానీ అలంకారంగా మనోహరమైనటువంటి ఈ భావాలతో కూడుకున్నటువంటివన్నీ కూడా మనకు దాంట్లో కనబడుతుంది. కనుక ఇది ఇప్పటిదా అనేది ఒక చర్చ. మనకు జనరల్గా విమర్శకులు రెండు రకాలుగా, ఒకటి ఏంటంటే సాహిత్య విమర్శకులు వేరు, సంప్రదాయ విషయాలు వేరు. సాంప్రదాయమైనటువంటి వాళ్ళు ఏమని చెప్తారంటే లేదు పురాణాలే చాలా ప్రసిద్ధమైనటువంటి ఎప్పుడో ఉన్నటువంటివి కనుక వాటి తర్వాత వచ్చే అనేటువంటి విధంగా మన వాదేనో అని ఉన్నాయి. కానీ ఆధునికమైనటువంటి విధానాలు వాళ్ళు ఏమిటంటే ఇది కాదు, ఇది ఇప్పటిది అని దాని యొక్క రచన విధానాన్ని దాన్ని బట్టి చెప్పేటువంటిది ఏది ఉన్నది. అవన్నీ పురాణాల యొక్క చర్చకు చాలా పెద్ద విషయాలు అనుకో. ఇది అంటే మనకు ఉన్నటువంటి అభిజ్ఞాన శాకుంతలం అనే విషయంలో కూడా మెయిన్ పాయింట్ ఏమిటంటే శకుంతలను దుష్యంతుడు స్వీకరించకపోవడానికి ఒక కారణం ఉన్నది. ఆ కారణం ఏమిటి అంటేనేమో మనం భారతజ్ఞుల కథ ప్రకారంగా తీసుకుంటే ఆయన అపకీర్తిని భయం చేత కావచ్చు, మరి ఇంకేదో కాదు కావచ్చు, మొత్తానికి అక్కడ అక్కడ స్వీకరించలేదు. అశరీరవాణి చెప్పి నువ్వు స్వీకరించావు అని అన్నప్పుడు అందరి యొక్క ముందరి సమక్షంలో ఆమె చెప్పిందని స్వీకరించినట్టు చెప్పాను. ఈ స్వీకరించకపోవడానికి కారణాన్ని ఆయన ఆ విధంగా చెప్పినా దాని కథను మార్చి ఆయన ఇంకొక మంచి వినీతుడిగా సునీతుడిగా మంచిగా చేయడానికి కొరకే కాళిదాసు ఒకటి ఏమిటంటే మర్చిపోవడం అనే ఒక విధానం పెట్టాడు. ఆమె చెప్పినా మర్చిపోలేదు. ఈ చెప్పినా మర్చిపోలేదు అన్నప్పుడు ఏం చేయాలి? మర్చిపోలేదు అన్నప్పుడు దానికి కారణం ఏంటి? శాపం. అంటే నాటకంలో ప్రధానమైనది మర్చిపోవడం అనేటువంటిది ఉంది, దానికి శాపం. మళ్ళీ గుర్తు చేసుకోవడం ఉంగరం, అభిజ్ఞాన ఉంగరాన్ని పెట్టుకున్నాడు. కనుక వెళ్ళేటప్పుడు అభిజ్ఞానం వస్తాడు, ఇప్పుడేమో ఈ శాపం ద్వారా కథ అనేటువంటిది ఉంటుంది. కనుక ఈ శాపం అనేటువంటిది ఒక సంధి, మెయిన్ సంధి, బీజం అనేటువంటిది చెప్పుకుంటా ఉన్నాడు. అంటే అప్పుడు ఆయన మళ్ళీ ఇంకోటి ఏంటంటే శాపం రావాలి అంటే పవర్ఫుల్ అయిన వ్యక్తి శాపం పెట్టాలి. కనుక ఒక మహర్షి లాంటి ఉత్తములైన గొప్ప తపోధనులు అనుకునే తపోధనం పదం వాడాడు ఇక్కడ. ఈ తపోధనం వాడడానికి కారణం ఏంటంటే ఆయన తపస్సు అయినటువంటి వ్యక్తి కనుకనే ఆయన మాట అంతా వాడు తాపసికుల యొక్క మాట ఎట్లా ఉంటే తిరుగులేనిగా సరే అన్నారా అంటే వాడి నోటి నుంచి వచ్చింది అంటే వాడే తీసుకోలేనటువంటి విధంగా ఉంటుంది మాట. అందుకొరకే అది తపోధనుడేంటి ఆయన మాట వాక్ శుద్ధి గలవాడు కనుక ఆయన మాట అని ఉద్దేశం చేత తపోధనుడైన మాట అని ఆయన ఆ విధంగా తీసుకున్నాడు. అందులో కొన్ని మహర్షులందరూ నిజానికి శాంత స్వభావాలు, మహర్షుల కోపాలు రాకూడదు. కోపాలని వాళ్ళు జయించలేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు భగ్నమైనట్లక వాళ్ళు తపస్సు. వాళ్ళకి ఒకడైనా తపస్సు వాడు శాపం పెడితే వాళ్ళ తపస్సు దిగిపోతుంది, తపస్సులోని కొంత శక్తి నశిస్తుంది, వరమిస్తే నశిస్తుంది. అంటే ఇక్కడ దుర్వాసుడు అనేటటువంటి క్యారెక్టర్ మనకు ఎక్కడ భారతంలో కనిపించినా ఆయన రుద్రాంశ కాబట్టి కుంతి యొక్క జాతకం ముందే తెలుసు కాబట్టి ఈమెకు భర్త ద్వారా సంతానం కలగదు కాబట్టి ఈమెకు ఒక వరం ఇచ్చి ఈమెను తృప్తిపరచాలి అనుకున్నాడు. అక్కడ ఆయనకు ముందే తెలుసు కాబట్టి నువ్వు ఈ మంత్రం ఎప్పుడైతే జపిస్తావో, ఎవరిని స్మరించి జపిస్తావో వారు వచ్చి నీకు సంతానాన్ని ఇస్తారు అని చెప్పు. అంటే ఇది ఏంటి? ముందే పాండురాజును లాంటి వాడిని చేసుకుంటుంది కాబట్టి ఇలాంటి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆ ఇబ్బంది నివారించడం కోసం ఇచ్చినటువంటి వరం. అది కాబట్టి దుర్వాసుడి క్యారెక్టర్ మనకు నారదుడి క్యారెక్టర్ రెండు కూడా భవిష్యత్తును తెలుసుకున్నటువంటి మునులు వీళ్ళు. కాబట్టి ఆ మునులు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ముందే భవిష్యత్తును చూసి ఓహో వీళ్ళకి ఈ రకమైన శాపం ఇవ్వాలి, లేకపోతే ఈ రకమైనటువంటి వరం ఇవ్వాలి అనేది నిర్ధారించడం అనేది వాళ్ళ లక్షణం. అవును, అదే కథలో టర్నింగ్లన్నీ కూడా మహర్షులతోనే అయింది. ఎందుకంటే కణ్వ మహర్షి శకుంతల తీసుకురావడం, పెంచడం, చేయడం అనేది ఒకటి. దుర్వాస మహర్షి శాపం పెట్టి శాపం స్వీకారం అనేది, తర్వాత మళ్ళీ మరీచ మహర్షి ఆయన పెంచి మళ్ళీ అంత్యంగా ఆమెకు ఇవ్వడం అనేటువంటిది దీంట్లో మనకు కథలలో కనబడేటువంటి ప్రధానమైన
ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు త్రికాలజ్ఞుడు కనుక ఆయన కథను ఈ శకుంతలకు ఉన్నటువంటి దాన్ని మనం చేయడం అనేది ఒకటి ఉంటుంది. అట్లానే మళ్ళీ ఈ విధంగా ఉంటుంది. ఇంకోటి మనకు దుర్వాసు యొక్క శాపం ఇక్కడ మనకు వస్తుంది కూడా. దుర్వాస మహర్షి యొక్క వ్యక్తిత్వం ఎట్లాంటిది అంటే కొంచెం కోపం ఆయనకు వెంబడి కోపగిస్తాడు అనేటువంటి కనుక దుర్వాస మహర్షి పెట్టారు. మిగిలిన మహర్షిని మనం పెట్టుకోలేదు. అంటే ఇది చిన్న విషయం. నిజానికి మిగతా కోపం రాకూడదని లేదు, రావచ్చు. వాళ్ళు అత్యధికమైనటువంటి అహల్య వృత్తాంతంలో కూడా ఆయనకు కోపం వచ్చింది అంటే, గౌతమ మహర్షి కోపం వచ్చింది అంటే అక్కడ ఆయన కోపాన్ని తెంచుకునేంత విధమైన కోపం జరిగింది కనుక ఆయన మెచ్చుకున్నాడు. అది కూడా తప్పే అని మళ్ళీ అక్కడ రామాయణం చర్చకు వచ్చింది. మరేమిటంటే నిజానికి ఇంద్రుడి యొక్క పాత్ర దోషభూయిష్టమైనది కాదు. ఇంద్రుడు ఒక ఎగ్జామినర్ లాంటి వాడు. పరీక్షలో ఎగ్జామినేషన్ పెట్టేవాడు. తీవ్రం అనేకమైనటువంటి దాన్ని వాళ్ళను కఠినంగా చేస్తూ ఉంటాడు. పరీక్షలు ప్రశ్న వేసేటువంటి వాడు రకరకాల ప్రశ్నలు వేసి తీసుకున్నట్టుగా ఇంద్రుడు ఏ కామక్రోధ లోపాలు లేనటువంటి వ్యక్తి. మరి అహల్య మీద మోజు పడ్డాడా అంటే కాదు. అదేంటంటే ఆయన వాళ్ళు పరీక్షించలేదు అని మనకు తర్వాత అహల్య వృత్తాంతం దాంట్లో తర్వాత స్కందంలో తర్వాత సర్గలో వస్తుంది. ఆయన ఋషులందరూ కూర్చోబెట్టి ఈ విధంగా నేను అటువంటి వాడిని, నాకు శాపం వచ్చింది అని విధంగా ఆయన చెప్తుంటూ శాప నివృత్తి చెప్తుంటారు. అంటే మరి ఏమిటి అంటే అక్కడ క్రోధాన్ని వహించకూడదు. ఆయన క్రోధాన్ని వహించి తన తపస్సును అర్జిస్తున్నాడు. మనం ప్రతి చోట కూడా ఇంద్రుడు తపోభంగం చేయడానికి ప్రయత్నించాడు అంటే ఇంద్రుడికి ఏదో భయం అని కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాడు గొప్పవాడు కూడా విపరీతమైన పరీక్షలు పెట్టి చేస్తేనే వాళ్ళు దాన్ని తేల్కుంటేనే వాడు గొప్పవాడు అవుతాడు. ఊరికే సర్టిఫికేట్ ఎవరు కదా నేను చదువుకున్నాను సరిపోయినట్టే కాదు, అవునా కాదా అనేస్తాడు. అన్నట్టుగా తపస్సులు చేసేంత మాత్రం తపస్సులకు బాగా ప్రయత్నం చేసి అనేకమైన పరీక్షలు పెడుతుంటారు. దాంట్లో వర్షాలు కురిపిస్తారు, జంతువులు పంపిస్తారు, అప్సరలు పంపిస్తారు, ఏవో రకాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ పరీక్షించడం తప్పిస్తే వాళ్ళేదో భయమో లేకుండా ఇంకేదో కోరికలో ఇంకేదో కారణం కాదు. అలాగే ఇక్కడ కూడా దుర్వాస మహర్షి యొక్క తత్వం కొంచెం తొందర పాత్ర పెట్టాడు. ఈ విధంగా చేశాడు. ఆ విషయాన్ని ఇక్కడ ప్రియంవద అంటుంది. ఏమిటంటే తర్వాత ఈ శ్లోకం చదివిన తర్వాత హాధిక్ అప్రియమేవ సంవృత్తం, ఇది వీళ్ళు వింటున్నారు. విని అయ్యయ్యో అప్రియం సంవృత్తం అయింది. మనకు ఏదైతే ప్రియం కాకూడదు అదే అప్రియమైనటువంటిది అయింది. ఏమిటంటే కస్మిన్నపి పూజార్హే అపరాధ శూన్య హృదయ శకుంతల. ఇక్కడ ఎవరో తెలియదు, వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు, పూలు అమ్ముకుంటున్నారు. ఈ ఉన్న చోటకి మాట వినబడ్డది. మనం అందరం సామాజికంగా ఎక్కడ ఉన్నామంటే పూల చెట్లలో ఉన్నాం, ఆ పూల తోటలో ఉన్నాం. మనం వాళ్ళతో పాటు మనం విన్నాం అన్నాడు ఈ శ్లోకాన్ని. కనుక అక్కడ ఎవరు అన్నారో తెలియదు. ఆయన ఏముంటుంది, అది ఎవరో తెలియదు. కస్మిన్నపి ఎవరో ఒక, ఈ అపి శబ్దం ఏంటి, ప్రశ్నగా కూడా చేసేస్తున్నాడు. నిజానికి కస్మిన్ అంటే మామూలుగా ఎవరి అందు క్వశ్చన్. కిం శబ్దంకు అపి చిత్తు చెన్న లాంటివి చేరిస్తే అది ప్రశ్న కాకుండా ఎవరో ఒక లాంటి పదం వస్తుంది. కశ్చిత్ కాంత విరహ గురుణ, కహాచిత్ కశ్చిత్ ఎవడో ఒక, ఏదో ఒక. కస్మిన్ సప్తమి భక్తి అంటే ఎవరో ఒకరి విషయం అందు, ఒకరి అందు. అపి చేత ప్రశ్న కాదు, ఎవరో ఒక అని అర్థం వస్తుంది. మామూలుగా అయితే కస్మిన్ అంటే ఎవరి ఎందు అని వస్తుంది. కస్మిన్నపి పూజార్హే, పూజకు అర్హుడైనాడు, పూజార్హుడు, గౌరవనీయ వ్యక్తి. అటువంటి పూజారి విషయమునందు శకుంతల అపరాధ. అవి ఎట్లాంటిది, శూన్య హృదయ, శూన్యమైన హృదయం కలిగినటువంటి శకుంతల అపరాధ. అపరాధం కృత అయితే అపరాధ, అపరాధం అనేటువంటి దానికి తప్రత్యయం చేసి అపరాధం అయింది. స్త్రీలింగ అపరాధ. ఎవరో ఒకరి పూజార్హులైనటువంటి ఎవరో ఒక విషయమునందు ఆమె అపరాధం చేసింది అని. అలాగే అప్పుడు అవలోక్య పురో అవలోక్య, ముందుకు చూసిందట, ఎదురుగా చూసి నకులు యస్మిన్నపి ఏష దుర్వాసా సులభ కోప మహర్షి
ఆయన యొక్క క్యారెక్టర్. సులభ కోప, వెంబడే కోపం వస్తుంది ఆయనకు. అట్లా ఆయన ఎవరు? నఖలు యస్మిన్ కస్మిన్ అవి, ఎవరో ఒకరు కాదు, ఎవరో అనుకుంటే కాదు. ఇగో ఏష, ఇది కూడా కనబడుతున్నాడు. ఏష దుర్వాస, ఏష దుర్వాస. ఏష శబ్దానికి తచ్చబ్దానికి ఏ తచ్చబ్దానికి విసర్గం లోపిస్తాయి అని మనం నెక్స్ట్ సూత్రంలో చెప్పు. నెక్స్ట్ అంటే ఈ 13 సూత్రాలు మనం చెప్పుకోబోతున్నాం. అయితే ఇక్కడ కూడా సబోధిత శ్లోకంలో సహబోధిత సబోధిత అయింది. ఏతత్ సులోపో వక్తవ్య అని వస్తుంది. తద్ శబ్దానికి సుశబ్దానికి అంటే తచ్చబ్దానికి ఏతత్ శబ్దానికి ఇక్కడ ఏష దుర్వాస. ఇక్కడ రెండు పాత్రలు ఒకే అభిప్రాయాన్ని రెండు వేరు పదాల్లో వాడినారు అనిపిస్తున్నది. ఏంటంటే ఇదే దుర్వాసుడు మాట్లాడినప్పుడేమో అనన్య మనసా అన్నాడు. అదే ఇక్కడ స్నేహితురాలు చెప్పేటప్పుడేమో శూన్య హృదయ అన్నది. ఒకే అంశాన్ని చెప్పడంలో ఒక తేడా ఏం కనబడుతుంది అంటే మనకి ఇక్కడ ఆయనేమో నువ్వు ఎవరినో మనసులో పెట్టుకున్నావు అంటే ఒక హృదయంలో ఒకడు ఉన్నాడు అని ఆయన చెప్పాడు. ఈమెమో శూన్య హృదయ అన్నాడు. అంటే ఎవరు ఖాళీగా ఉన్నటువంటి హృదయం కలిగింది అని ఈమె చెప్పడం. అంటే ఆ ఇద్దరి యొక్క వాచనలో ఉండేటటువంటి భేదం ఇది. అంటే ఒకే అభిప్రాయాన్ని అక్కడేమో ఎవరో ఉన్నారు కానీ అర్థం, ఇక్కడ ఉండడం చేత ఈ పరిస్థితి శూన్యమైంది. అది పరిస్థితి స్వీకరించే స్థితిలో లేదు. శూన్య హృదయ అని చెప్పి ఇక్కడ అంటే ఒక వాక్యాన్ని చెప్పడంలోనే రెండు భావాలుగా స్నేహితురాలు చెప్పేది ఒకటి, అక్కడ అవమానింపబడ్డటువంటి ముని చెప్పేది ఒకటి. ఒకే రచనలో గొప్పతనం. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్య కృత ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయ్. ఇవి చూడండి, ఒకే విషయం. బ్రాహ్మణుడు ముఖం నుంచి పెట్టాడు, క్షత్రియుడు పుట్టాడు, బాహువుల నుంచి గురువుల నుంచి అందరూ పుట్టాడో మనం తెలియగలుగుతుంది. కానీ అక్కడ వాక్యం ఎట్లా ఉన్నది? బ్రాహ్మణోస్య అస్య బ్రాహ్మణ ముఖం ఆసీత్. ఆసీత్ అంటే అయ్యేను. అస్థి యొక్క భూతకాలం ఆసీత్ అయ్యేను. బ్రాహ్మడు ముఖంగా అయ్యేను, లేదా ముఖం బ్రాహ్మడుగా అయ్యాను. అస్య బ్రాహ్మణ అస్య ముఖం బ్రాహ్మణ ఆసీత్. ఆయన ముఖం బ్రాహ్మడుగా అయింది, ఇక్కడ అయ్యింది. బాహూరాజన్య కృతం అయినాడు. ఇక్కడ కృత అంటే చేయబడ్డాడు. బాహువులు రాజన్యుడిగా చేయబడ్డాడు. బాహువులు ఊరు తద్వైశ్య ఎత్తు వైశ్య, ఎవరైతే వైశ్యుడు తత్ ఊరు. ఆ ఊరు నుంచి అతడే ఇతడు అన్నాడు. అక్కడ కృత లేదు, ఆసిత చెప్పలేదు. పద్భ్యాగం శూద్రో అజాయత. పద్భ్యాం రెండు పాదాల నుంచి శూద్ర అజాయత. అజాయత పదం వచ్చింది, పుట్టేది. అంటే వాక్యం అర్థం ఒకేలాగా ఉందా? చెప్పే వాక్యం అంటే అన్నిటి ఒకేలాగా కవిత్వ ధోరణి కాదు. సూర్యుడు ఉంచాడు, నేను అంటే ఒకటే వాక్యాన్ని చెప్పేవనుకోండి, శూద్రుడు తినేశాడు, నేను తినేశాను, బలాలు వేశారు అనేటువంటి కవిత్వం చెప్తే అది కవిత్వ పాడ అంటారు. చమత్కార పదాలతో పడుతుంటే విధంగా చాలా బాగుంది అంటారు. దాంట్లో భావం లేకపోని ఆ వాక్యాలతో కూడా అయినా మనకు చమత్కారం వస్తుంది. అందుకే ఇక్కడ నఖలు యస్మిన్ కస్మిన్ ఈశ దుర్వాసాహ సులభ కోప మహర్షి. ఈయన సులభ కోపుడు, సులభమైన కోపం కలవాడు. సులభ కోప సులభ కోప మహర్షి. ఈయన పేరు దుర్వాసాహ. దుర్వాస శబ్దం అది. వాసాహ వస్త్రములు, వాసాని వస్త్రం అనే అర్థం కూడా వాసాహ. వాసాంసి జీరణ అని, వాససి వాసాంసి అనేటువంటి విధంగా ఉంటారు. కనుక దుర్వాసాహ అనేటువంటి ఈయన కూడా పుంలింగంలో దుర్వాసాహ పదం దీర్ఘంగా వస్తుంది. వాసాహ వాసస అని ఏకవచనమే, బహువచనం కాదు. దుర్వాస తథా శప్తు అటువంటి ఆయన్ని తథా శప్త ఉత్పుల్లయ దుర్వారయ గత్వ ప్రతినివృత్త. ఈ విధంగా అతడు
వేగ బల ఉత్పుల్లయ దుర్వారయ దుర్వారమైనటువంటి ముఖ్యనాభి నిర్వర్తితం అశక్తి దుర్వారం అది. అంటే కఠినం కూడా చేయలేని కష్టమైనటువంటి యొక్క వేగబలం పుట్టినట్టు వేగబలం చేత శబ్ద శపించి ప్రతివృత గత ప్రతివృతుడు గత్వ ప్రతివృత దుర్వారంగా అంటే ఇది తొందరగా వెళ్ళిపోయాడు అని ఆయన వెళ్ళిపోయాడు చెప్పింది. ఇక్కడికి ఆపేద్దామా? కదా స్వస్తి ప్రజాభిః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైష బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇక్కడ ఒక చిన్న ప్రకటన, అది నేను పెట్టినటువంటిది ఏమిటి అంటే, మా అబ్బాయి ఇంత క్రితం అంతా ఉద్యోగాలు చేసుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడే సొంతంగా హాస్పిటల్ నిర్మాణం చేసుకున్నాడు. అది చేవేడలో అయ్యా డాక్టరే. ఒక క్లినిక్ పెట్టుకున్నాడు, హాస్పిటల్ పెట్టుకున్నాడు చేవేళ్లలో. అంటే అతను ఉండడం షాద్నగర్ లో ఉంటాడు కాబట్టి దానికి దగ్గరలో ఆ ప్రాంతం ఉంది, అక్కడ ఒక హాస్పిటల్ కట్టించారు. అతని క్వాలిఫికేషన్స్ అన్ని కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది. రెండు పాంప్లెట్లు పెట్టాను చూడండి. ఎంబీబీఎస్, ఎండి, ఇంకేవేవో ఉన్నాయి. అన్ని కూడా పెద్ద స్థాయిలో చదువుకున్నవాడు. మణిపాల యూనివర్సిటీ నుంచి చదివాడు. ఈనాడు ఇలా వృత్తి పెట్టుకోవాలనే ఆలోచన రాలేదు. కాబట్టి ఇప్పుడు ఇక లాభం లేదు, ఉద్యోగాలు ఏంది అనవసరంగా అని చెప్పి వృత్తిలోకి దిగాడు. కాబట్టి పెద్దలు మీరందరూ ఒకసారి మా చిన్నవాడిని ఆశీర్వదించాలని శుభాకాంక్ష. మీరు చెప్పిన శుభాకాంక్షలు. తప్పనిసరిగా వారు అందరూ కూడా మంచి తీర్పు సంపాదిస్తారు. రాజయ్య గారు, వరిడే శర్మ గారు, విశ్వనాథ్ శర్మ గారు, గురువు గారు, పాటిబళ్ళ వారు, అందరూ అందరూ కూడా బాబుని, ఎందుకంటే వాడు చాలా చిన్నవాడు, 85లో పుట్టాడు. చిన్న వయసులో చదువుకోవడం, పెళ్లి చేసుకోవడం, ఇద్దరు పిల్లలు కనటం. కాబట్టి వాడిని ఆశీర్వదించాలని నా కోరిక. అందుకోసం ఆ పోస్టర్స్ పెట్టాను. నేను చెడిపేస్తాను వెంటనే. టైం ఉంటుంది, 24 గంటల టైం ఉంటుంది. ఆ తర్వాత అప్పుడు చెప్తారు. 4 రోజులు ఖాళీయే కదండి, అవి ఉండొచ్చు. మనకి మళ్ళీ మండే వరకు ఉండొచ్చండి, పర్వాలేదు. అవి 45 గంటలు ఎంత టైం ఉంటుంది. సరే సరే, 45 గంటలలోపు తీసేయచ్చు. సరే, 45 గంటలు శనివారం పెట్టే టైంలో కూడా మీకు దాకా ఉంటుంది. శుక్ర, శని, ఆది, సోమ, ఆది వరకు ఉంచేసి సోమవారం తీసేస్తాం. ధన్యవాదాలు శివరాత్రి. నరసింహం గారికి ధన్యవాదాలు. శివరాత్రి సజ కూడా ఆకొండ వారికి అందరికి కూడా శుభాకాంక్షలు మీ అబ్బాయికి. మళ్ళీ ధన్యవాదాలు. సరే, ఏం చేస్తున్నారు?